నమస్తే, నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ పాత చైన్స్‌తో ఎలా డిఫరెంట్‌గా చేశానో చూపిస్తాను చూడండి. లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర పాత చైన్ ఉందండి. ఇది కొంచెం లెంగ్తీగా ఉంది చైన్. మరీ అంత లెంగ్త్ కూడా ఏం లేదు. ఆ ఉన్నది ఏం చేశామంటే ఇప్పుడు ముక్కలు చేసేసుకొని ఇది ఇంకొకటి చేశాను నేను. ఇది కూడా ఈ చైన్‌లో పార్టే అనమాట. ఇది అయిపోయాక నేను వీడియో పెడతాను. ఇంకా హుక్ వేయలేదు, వేస్తున్నారు. ఇది నేను సెపరేట్‌గా చెప్తాను. కాకపోతే 2 చూపిద్దామని చూపిస్తున్నాను. దీంట్లో కొంచెం పార్ట్ ఒక ఎంత అంటే ఇది కరెక్ట్‌గా తనకి ఫుల్ లెంగ్త్ కావాలి కాబట్టి ఇది 15 ఇంచెస్ తీసుకున్నాను. మిగిలింది ఒక 3, 4 ఇంచెస్ మిగిలింది ఆ చైన్. అదేమో ముక్కలు చేసుకున్నాను. ఫస్ట్ ఏంటంటే ఈ ఫుల్ చైన్‌కి 15 ఇంచెస్‌కి ఇలా సింపుల్‌గా గ్రీన్ స్టోన్, వైట్ స్టోన్ ఇచ్చేసి ఇలా సింపుల్‌గా ఒక 5 పీసెస్ లాగా పెట్టేసి తనకేంటంటే లైట్ వెయిట్‌లో ఇట్లా 5 లాకెట్స్ లాగా కావాలన్నారు. అందుకని లైట్ వెయిట్‌లో ఇలా లాకెట్స్ లాగా ఇచ్చేసి తులిప్స్ కావాలన్నారు. అందుకని తులిప్స్ ఇచ్చాను. వీళ్ళకి చాలా చేశాను తులిప్స్‌లో, కానీ మళ్ళీ తులిప్సే కావాలన్నారు. అందుకని ఇలా తులిప్స్ పెట్టించాను. చిన్న చిన్నవి లైట్ వెయిట్ లాకెట్స్ ఇవి ఒక 5 లాకెట్స్ పెట్టేసుకొని దానికి తులిప్స్ ఇచ్చేసి ఇది కంటిన్యూషన్ చైన్ తీసేసుకొని ఈ చైన్‌కి ఏం చేశామంటే తనదే హుక్ ఉండింది. ఆ హుక్ జాయిన్ చేసేసుకొని దీనికే పెట్టేశాను ఇప్పుడు నేను. ఇక్కడ వెనకమాల ఎంత కావాలో నాకు అంత పార్ట్ బ్రేక్ చేసుకొని ఇది తనకి 15 ఇంచెస్ చెప్పారు. ఆ 15 ఇంచెస్ వరకు ఉంచేసి మిగిలింది నేనేం చేశానంటే ఎంతవరకు కావాలో తనకి అంతవరకు ఉంచేసి మిగిలిందంతా తీసేశాను. దానికి ఏం చేశామంటే 15 ఇంచెస్ వరకు తీసుకొని ఇలా సింపుల్‌గా చిన్న చిన్నవి 5 లాకెట్స్ పెట్టేసి ఇచ్చేసాను. మిగిలిన చైన్ ఇది ఇంకా అవుతుంది, నేను తర్వాత చూపిస్తాను. ఒక చిన్న లాకెట్ లాగా మ్యాంగోది అడిగారు, ఇచ్చేసి నల్ల పూసలు ఇచ్చేసి ఆ చైన్ ఏంటంటే ఇట్లా ముక్కలు చేసేసుకొని నాకు ఎంత ఇంచెస్ కావాలో అంత ఆ ముక్కలు చేసేసుకొని వెనక లెంగ్త్‌కి సరిపోలేదనమాట. అందుకని చెప్పి ఏం చేసామంటే అవే బీడ్స్ వెనక్కి కూడా కంటిన్యూ చేశాను. అలాగే మనకి ఎవరికైనా ఇలాంటివి కావాలి అనుకుంటే మీరు ఒకేసారి తీసుకొస్తే నేను 2 ఎలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక చైన్‌ని 2 చేసామన్నమాట. ఇది పిల్లలు వేసుకోవచ్చు, ఇది వాళ్ళ మదర్‌కి కావాలన్నారు నల్లపూసలు స్టైల్‌గా. అందుకని ఏం చేసామంటే ఆ చైన్‌ని బ్రేక్ చేసి ఇలా చేసుకున్నాం. అలాగే ఒకేసారి తీసుకొస్తే వీళ్ళు ఇంకా 3, 4 చైన్స్ తీసుకొచ్చి అవి ఎలా చేశానో అవి కూడా వీడియో పెడతాను, చూస్తూ ఉండండి. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర పాత కంటె ఉందండి. ఆ కంటెకి ఏంటంటే ఇప్పుడు నేను ముత్యాలు పెట్టించాను. ప్లెయిన్ కంటె ఇది, ఇంతకుముందు ఇలాగా లాకెట్ వేసుకున్నారు. లాకెట్ కూడా చేంజబుల్ చేసి ఇచ్చాను. ఇప్పుడు ఇది ఏం చేసామంటే ఈ ప్లెయిన్ కంటెకి ముత్యాలు ఇట్లా ఇచ్చేసి క్యాప్స్ ఇచ్చేసి తీగల్లో లేజర్ లూప్స్ పెట్టించేసుకొని చేయించేసాను. అలా ఉన్న ఎగ్జిస్టింగ్ కంటెకి కూడా మనం ఇలా పెట్టుకుంటే ఏంటంటే ఉన్న పాత కంటి కూడా మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి కొంచెం పెద్దగా కనపడుతుంది, హెవీగా అవుతుంది అని చెప్పి ఇలా చేయించుకున్నారనమాట. అట్లాగే మనం ఎవరి దగ్గర ఉన్నాయి కూడా పాత కంటెలు ఇలాగే ఉన్నాయి, నాకు ఇంకేమైనా కావాలి అనుకుంటే మనం డిఫరెంట్‌గా చేసుకోవచ్చు. ఇంకా నా దగ్గర కంటెలకైతే ఇంకా డిఫరెంట్‌గా కూడా నేను చేశాను. కింద హ్యాంగింగ్స్ వేరేవి ఇచ్చి చిన్న చిన్న మోటివ్స్ పెట్టి అలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మన దగ్గర ఏదైతే లాకెట్స్ ఉంటాయో అవన్నీ ఏదైనా సరే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అట్లా మన దగ్గర ఉన్న కంటెలకి కూడా మీరు ఏదైనా తీసుకొచ్చారంటే నేను చేసిస్తాను. వీళ్ళు ఇంకా అవుతున్నాయి, అన్నీ అయ్యాక ఒక పోస్ట్ పెడతాను చూడండి. యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర తన దగ్గర 2 లాకెట్స్ ఉన్నాయి, వాడడం లేదని తీసుకొచ్చారు. ఇవి నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను. సైజ్ దాంట్లో డిఫరెన్స్ అంతే. వీళ్ళది ఏంటంటే బాగా చిన్నగా ఉంది, కొంచెం లెంగ్తీగా ఉంది. అందుకని ఏం చేశానంటే లెంగ్త్ అట్లాగే ఉంచి పైన మ్యాంగో ఇచ్చేసాను. గ్రీన్ కలర్ బీడ్స్ అడిగారు, అందుకని పైన మ్యాంగో వైట్ గ్రీన్లో ఇచ్చేసి ఎప్పుడు చెప్తాను కదా బ్యాక్ సైడ్ స్క్రూ ఇచ్చేసాను. ఇచ్చేసి చిన్న పెండెంట్కి లెంగ్తీగా వాళ్ళు ఎలా ఉన్నాయి అలాగే ఉంచేసి కింద కొంచెం గ్రీన్ బీడ్స్ అవి ఇచ్చామన్నమాట. అందువల్ల ఏంటంటే ఇప్పుడు తను దేనికైనా వేరే చైన్స్కి వేసుకోవచ్చు, గ్రీన్ బీడ్స్కి వేసుకోవచ్చు, దేనికైనా వేసుకోవచ్చు. తనకి ఇది గ్రీన్ రిక్వైర్మెంట్ అన్నారు. ఇది కూడా తనదే లాకెట్, జడబిళ్ళ అంతకుముందు అనమాట. జడకి పెట్టుకునేవాళ్ళు ముడిలో ఆ బిళ్ళ. అందుకని ఇదేంటంటే దీంట్లో రెడ్ స్టోన్ ఉంది కాబట్టి రూబీస్ పెట్టిస్తానన్నాను. జస్ట్ దీనికి ఎక్కువ ఏం చేయకుండా బ్యాక్ సైడ్ ఒక స్క్రూ ఇచ్చేసి ఇప్పుడు ఇలా ఎప్పుడు చెప్తాను కదా అలా చిన్న స్క్రూ ఒకటి ఇచ్చేసి కింద లింకులు పెట్టేసి ఇది కూడా ఒక చిన్న లాకెట్ లాగా ఇచ్చేసాను. ఇదేంటంటే తను బాగా పాత, ఇది 40-50 ఇయర్స్ బ్యాక్‌దనమాట. తను ఏంటంటే ఇప్పుడు నల్లపూసల్లోకి వేసుకోవచ్చు, ఏదైనా సింపుల్ బీడ్స్‌కి చైన్‌లకి అలా వేసుకోవచ్చు. అందుకని చెప్పి ఉన్న లాకెట్స్ తీసుకొస్తే ఇలా చేసి ఇచ్చాను. ఇంకా వీళ్ళు వేరే చాలా ఇచ్చారు, అవి కూడా చేస్తూ ఉన్నాను, అవి కూడా పెడుతూ ఉంటాను చూడండి. ఏంటంటే మన బిందు జ్యువెలరీస్‌లో మనం ఏదైనా మీరు అడిగినా చేస్తాము, లేదు అంటే మేము చేసినవి ఏదైనా నచ్చినాయి అన్నా కూడా అలా తీసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే ఒక కస్టమర్ తన రిక్వైర్మెంట్ డైలీ వాడడానికి పగడము, ముత్యము, గ్రీన్, గోల్డ్ బాల్‌లో కావాలన్నారు. అందుకని చెప్పి వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళ పాత బ్రేస్లెట్ ఉంటే కరిగిచ్చేసి ఇది ఒక రింగ్ చేయించుకున్నారనమాట. బ్రేస్లెట్ వాడడం లేదన్నారు. అందుకని చెప్పి ఆ గోల్డ్‌తో ఏం చేశామంటే ఇది ఒకటి సింపుల్‌గా లైట్ వెయిట్‌లో అల్లేసి అన్నీ మీరు చూస్తే అన్నీ లైట్ వెయిటే. దీంట్లో క్యాప్స్ బాగా చిన్నవి, తీగలు తక్కువ పెట్టాయి, బాల్స్ కూడా పెట్టాను కానీ అవి చాలా లైట్ వెయిట్ బాల్స్ అనమాట. అట్లా అన్నీ లైట్ వెయిట్‌లో చేసుకుంటూ ఒక హుక్ ఇచ్చేసి పెద్దగా 25 ఇంచెస్, 26 ఇంచెస్ అడిగారు పెద్దవాళ్ళు వేసుకోవడానికి. అందుకని వాళ్ళకి ఎలా కావాలో వాళ్ళ రిక్వైర్మెంట్ చెప్తే అలాగే లైట్ వెయిట్‌లో చేయించాను. ఇది కొత్తగా ఇప్పుడు లైట్ వెయిట్‌లో చేయించింది. కాకపోతే బంగారం ఏంటంటే వాళ్ళ పాత బంగారం ఉంది. ఆ బ్రేస్లెట్ కరిగిచ్చేసి ఇదొకటి, రింగ్ ఒకటి చేసిచ్చాను. అలా కూడా చేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే చాయిస్ మనకే వదిలేస్తుంటారు. మీరు చేస్తూ ఉంటారు కాబట్టి మీరు చూడండి ఎలా బాగుందంటే అలా చేయండి అని చెప్తారు. కొంతమంది ఏదైనా చాయిస్ కావాలంటే అలా కూడా చేసిస్తాం. ఇప్పుడు ఇదేంటంటే తనకి కలర్స్ ఒకటే చెప్పారు నాకు, గ్రీన్, రెడ్, గ్రీన్ ఉండాలి, పగడం ఉండాలి, ముత్యం ఉండాలి, గోల్డ్ బాల్ అన్నారు. అందుకని అలా సెట్ చేసి ఇప్పుడు ఒక దాంట్లో ఇచ్చాం, డైలీ వాడుకుంటే అన్నారు.
మీకు కూడా ఎవరికైనా ఇలాంటివి కావాలంటే కాంటాక్ట్ చేయండి బిందు జ్యువెలరీస్. యాక్చువల్లీ ఇవేంటంటే ఒక కస్టమర్ బాగా పాత కమ్మలు అనమాట. తను వాడడం లేదు, రింగ్ లాగా ఉంది, నాకు స్టడ్ లాగా ఉంది, అసలు వద్దండి నేను వాడడం లేదు అన్నారు. లాకెట్స్ కూడా చేశాను ఇలాంటివి వాడకపోతే. కాకపోతే ఇవేంటంటే బాగున్నాయి, పగడం ఉంది, ఇంకెందుకు మళ్ళీ లాకెట్స్ కూడా ఎక్కువే ఉన్నాయి వద్దన్నారు. అందుకని చెప్పి నేను యాజ్ ఇట్ ఈస్గా కమ్మల్లాగే చేశాను. కాకపోతే ఏంటంటే మధ్యలో పగడం ఉంది కాబట్టి సేమ్ మ్యాచింగ్ కలర్ పగడం ఒకటి ఇచ్చేసి అటు ఇటు ముత్యాలు ఇచ్చేసి సింపుల్గా ఇప్పుడు ఇదేంటంటే కొంచెం పెట్టుకునేటట్టు తనకి హ్యాంగింగ్ లాగా, మరి స్టడ్ లాగా లేకుండా పెద్దవాళ్ళు దానిలాగా కాకుండా ఇప్పుడు పిల్లలాగా స్టైల్గా ఉంది, అలా చేసి ఇచ్చాను. వీళ్ళకి ఇంకా స్టెప్ చైన్ తెచ్చారు, సైడ్ లాకెట్స్ పెట్టి చేశాను. అది కూడా అయిపోయినాయి, అవుతూ ఉన్నాయి, ఫినిషింగ్లో ఉన్నాయి. అయిపోయాక నేను అన్ని వీడియో పెడతాను, చూస్తూ ఉండండి. యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ పాతవి చెంపసరాలు ఉన్నాయండి, 2 లైన్స్ అనమాట. పాతవి 2 లైన్స్ తనకొద్దు, అలాగా కొంచెం కనిపించాలి, మంచిగా కావాలి, పెద్దగా అడిగారు. అందుకని ఏం చేశామంటే ఇదే 2 లైన్స్కి మధ్యలో నేను ఏం చేశానంటే ఇంకొక ముత్యం లైన్ ఇచ్చేసి, ఇప్పుడు ఈ హుక్స్ కూడా నేను కొత్తవి చేసుకున్నాను. ఇప్పుడు లింకులు ఇవన్నీ హుక్స్ 3 లైన్స్కి, అంతకుముందు 2 ఉన్నాయి కదా, ఇప్పుడు 3 చేసుకొని కింద ఏం చేసామంటే బుట్టలు ఇచ్చేసాం, ఇలా సింపుల్గా లైట్ వెయిట్ బుట్టలు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ముత్యాలవి లాగా ఉన్నాయి, కనపడుతున్నాయి, లేటెస్ట్గా ఉన్నాయి. పాత దానిలాగా ఉండదు ఇప్పుడు. అందుకే తనకి ఏంటంటే కొంచెం 3 లైన్స్ ఇప్పుడు కనపడుతున్నాయి, చిన్నప్పుడు ఇవి కనిపించడం లేదు, మరీ 2 లైన్సే అన్నారు. అందుకని చెప్పి ఇలా సింపుల్గా, ఎక్కువేం లేదు, బాగా లైట్ వెయిట్లో సింపుల్గా మధ్యలో ఒక ముత్యాలు తల్లిచ్చాను, కింద ఇట్లా బుట్టలకి ముత్యాలు వేసేసి ఇలా చేసి ఇచ్చాను. ఎవరికైనా మీకు ఇది కావాలి అనుకుంటే ఇలాంటివి చేసుకోవచ్చు. ఇది నేను చాలా వీడియోస్లో ఇంతకుముందు చెప్పాను నేను. ఇది ఒక్కటి ముత్యాలు ఇలాంటివి చేసుకుంటే ఓన్లీ జడలోకి చెంపసరాలకే కాకుండా తల్లోకి కూడా పెట్టుకోవచ్చు. హెయిర్ యాక్సెసరీ లాగా చేశాను, దీన్నే మెడలోకి చేశాను, 3 in 1 4 in 1 చేశాను అనమాట. నేను చాలా బ్యాకే చెప్పాను ఇంతకుముందు ఒకసారి. ఇలాగా పాతవి ఏంటంటే ఇలాంటివి ఉన్నప్పుడు మనం దీనికి ఒక్కదానికి వాడుకోకుండా చెంపసరాల్లాగా మెడలోకి చేసుకోవచ్చు. ఒక లాకెట్ పెట్టుకొని తల్లోకి ఇప్పుడు హెయిర్ యాక్సెసరీ కింద బాగా వాడుతున్నారు, అలా చేసుకోవచ్చు. ఎట్లా మనకి కావాలంటే అలా చెంపసరాల్లాగా అంటే చెంపసరాల్లాగా కూడా వాడుకోవచ్చు. మెడలోకి 3 4 విధాలుగా వీటిని వాడుకోవచ్చు. నేను చాలాసార్లు చెప్పిన పాత వీడియోస్లో ఉంటాయి చూడండి. ఒక లాకెట్ పెట్టేసుకొని ఎలా చేసుకోవచ్చు దీన్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్కి బుట్టలు ఉన్నాయన్నమాట. పాత బుట్టలు గ్రీన్ స్టోన్ వైట్ స్టోన్తో ఉన్నాయి. తనకి మరీ చిన్నగా ఉన్నాయి, వాళ్ళ పాపది చాలా చిన్నప్పుడు అన్నారు. అందుకని ఏం చేశామంటే దీన్ని ఇంకేం డిస్టర్బ్ చేయొద్దన్నారు. అందుకని చెప్పి నేను ఏం చేశానంటే ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా అవి అలాగే ఉంచేసాను బుట్టలు. అలాగే ఆ బుట్టలు ఉంచేసి సపరేట్గా ఇప్పుడు చాంద్ చేసేసుకొని నేను చాంద్ పెట్టేశాను. ఒకవేళ తనకి చాంద్ వద్దు, మళ్ళీ ఎప్పుడైనా ఇదే బుట్టలు చిన్నగానే పెట్టుకుంటానంటే తీసేయచ్చు. ఇదేంటంటే వెనక మీరే పెట్టేసుకోవచ్చు, తీసేయచ్చు. సపరేట్గా ఇచ్చాను చాంద్, ఫుల్ చాంద్. ఇది నేను ఇంతకుముందు కొన్ని పెట్టుంటాను, అవి ఏంటంటే హాఫ్ చాందులు పెట్టేస్తాను, డైరెక్ట్ కమ్మలకి వాటికి బుట్టకి పెడతాను. ఇప్పుడు ఇది అలా కాదు, ఫుల్ చాంద్. కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు సపరేట్గా. అలాగే ఏదైనా వేరే స్టడ్స్కి కూడా మనం కావాలంటే మార్చుకోవచ్చు. ఇప్పుడు ఈ చాంద్ దీనికి ఒక్కదానికే వేసుకోవాలని ఏం లేదు. వేరే మన దగ్గర ఏదైనా చిన్న స్టడ్స్ ఉంటాయి కదా, వాటికి కూడా పెట్టుకోవచ్చు. చిన్న చిన్న కమ్మలు ఏదైనా ఉంటే వాటికి కూడా పెట్టుకోవచ్చు. ఇది ఆల్ ఇన్ వన్, ఎలాగైనా మార్చుకోవచ్చు. వైట్ గ్రీన్ ఇచ్చాను కాబట్టి కాంట్రాస్ట్కి రూబీకి పెట్టుకోవచ్చు, సేమ్ కలర్కి పెట్టుకోవచ్చు, దేనికైనా మనం మార్చుకోవచ్చు. డైమండ్ కమ్మలు ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. ఇలాగ మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి, చాలా లైట్ వెయిట్లో చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటంటే ఇలాంటి పాతవి చాలా చేస్తానండి, మీ దాకా అందరికీ అందాలి, తెలియాలి అనుకుంటే మీరు షేర్ చేశారంటే అందరికీ తెలుస్తుంది. లేకపోతే పాతవి ఏం చేయలేమని చెప్పేసి అందరు చాలామంది కరిగిచ్చేస్తారు. ఇప్పుడు అలా పెరిగిన తర్వాత ఏంటంటే చాలా రకాలుగా వాడుకోవచ్చు. పాత వాటిని మనం ఏం చేయకుండా చాలా లైట్ వెయిట్లో మళ్ళీ అంత క్లమ్జీ లేకుండా నీట్గా చేసుకొని కూడా వాడుకోవచ్చు. థ్యాంక్ యూ.